యాక్చువల్‌గా ఇండియా ఈజ్ ఎ డయాబెటిక్ క్యాపిటల్ లాగా ఈరోజు చూస్తున్నాం. వరల్డ్ వైడ్ కూడా ఇన్సిడెన్స్ బాగా ఎక్కువైంది. ఆల్మోస్ట్ గ్లోబల్‌గా ఒక 25% ఆఫ్ ద పాపులేషన్ మెటబాలిక్ డిసీజెస్‌తో అయితే దే ఆర్ సఫరింగ్. అందులో ఒకటి మనకు డయాబెటిస్. అన్నిటికి మూలం ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ద కీ థింగ్ అన్నమాట. ఈ మెటబాలిక్ డిసీజెస్ కన్నిటికి. ఇండియాలో ఎందుకు అవుతుంది అనంటే ట్రెడిషనల్‌గా మన ఫుడ్స్ హోల్ ఫుడ్స్ ఉండేవి. సో మన ఓల్డెన్ టైమ్స్‌లో మనం చూసినప్పుడు ఇంత రిఫైన్డ్ ఫుడ్స్ మనం తీసుకునేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాసెసింగ్ కానీ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రియలైజ్ అయిపోయింది. డిమాండ్ పెరిగింది. సప్లై తక్కువ ఉండటంతో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ కావచ్చు. ప్రాసెసింగ్‌లో చాలా మెథడ్స్ మారటం కావచ్చు. ఇవన్నీ మనము అంటే ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్‌గా ఇప్పుడు రైస్ తీసుకుంటే వీఆర్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ఆల్ ద ఫైబర్ అండ్ వీఆర్ పాలిషింగ్. చూడటానికి బాగా ఉండేటట్టుగా, వండినప్పుడు కూడా మెత్తగా ఉండేటట్టుగా చేసుకోవటం, కుకింగ్ మెథడ్స్ కూడా ఈజీగా ఉండటం అన్నది చేసుకుంటున్నాం. అలాగే వెస్టర్న్ హ్యాబిట్స్ని అక్వైర్ చేసుకుంటాం. సో వీటి వల్ల ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్ అంటే బాగా పెరుగుతుంది. సో ఒక రకంగా ఇండియన్స్ కూడా జెనెటికల్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ.